చాలా మంది బ్యాచిలర్స్ వాళ్ళు చేసుకునే ఫుడ్ టేస్ట్ ఉండదని ఎక్కువ శాతం బయట తినేస్తుంటారు. ఎంత సంపాదిస్తున్నా మనీ చాలకపోవడానికి రీజన్ అది. ఎవరు నేర్చుకున్న బేసిక్ వరకు నేర్చుకుని ఆపేస్తున్నారు. ఇంకొక స్టెప్ ముందుకేసి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవడానికి ట్రై చేయట్లేదు. కోడింగ్ డీకోడింగ్ చేసే మన వాళ్ళకి వంటల దగ్గరకు వచ్చేసరికి ఒక అడుగు వెనకేస్తుంటారు. వంటలు అంటే ఆడవాళ్ళకి వచ్చు, ఎంత ట్రై చేసినా మనకు రాదేమో అనే సైకలాజికల్ ట్రామాలో ఉన్నారు. ఇంకొకటి బద్ధకం. ఇలా ఏదో ఒక కారణం వల్ల ఒక అడుగు వెనుకున్నారు కానీ మనం ఒకసారి కాన్సన్ట్రేట్ పెడితే మనలా ఫ్యామిలీ వాళ్ళు కూడా తినలేరు. మనకి ఏదైనా తినాలి అనిపిస్తే అది ఏదైనా ఏ టైం అయినా చేసుకొని తినే స్వేచ్ఛ మనకు మాత్రమే ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక కర్రీని సెర్చ్ చేస్తే ఒకే కర్రీని 10 రకాలుగా చేసి చూపిస్తారు. ప్రతి కర్రీలోనూ కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ చెప్తారు. మన బ్యాచిలర్స్ డిమోటివేట్ అయ్యేది అక్కడే. వీడియోస్ అన్ని చూసి వాటి మీద ఎక్స్పెరిమెంటల్ చేసి ఏ కర్రీకైనా ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అని తెలుసుకునే వీడియో ఒకటి చేశాను. అండ్ యూట్యూబ్ లో వాళ్ళు చెప్పినట్టు చేసినా కూడా మన కర్రీ టేస్ట్ రాదు. చాలా రోజుల తర్వాత అందుకు రీజన్ ఏంటో తెలుసుకున్నా. ఇవన్నీ మీతో చెప్తూ కర్రీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేద్దామంటే ఈ చిన్న షార్ట్ వీడియోలో అవన్నీ చెప్పలేకపోతున్నా. ఇంకా నార్మల్ గా అప్లోడ్ చేస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేయమని మన వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పటి నుంచి షార్ట్ వీడియోతో పాటు ఫుల్ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ లో పెడతాను, అక్కడ చూసేయండి.